హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృవ స్టార్ సర్కిల్. మనం ఈ ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా ఇండిసీస్ మనకు అభివృద్ధి మాపకాలు లేదా అభివృద్ధి సూచికలు అని చెప్పేసి చూస్తాము. అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో మనము వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అని చెప్పేసి వరల్డ్ హంగర్ ఇండెక్స్ అని చెప్పి చూడడం జరిగింది. ఈ క్లాస్లో మనం వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ చూస్తాం. 2024 సంబంధించి ఈ 2024 సంబంధించి రిపోర్ట్ వచ్చింది మనకి, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024, రైట్? అట్లా మనం వచ్చిన వాటిని అప్డేట్ చేస్తున్నాం 2024 గాను, రాని వాటిని 2023 సంబంధించిన రిపోర్ట్స్ అయితే చూస్తున్నాం. అయితే హ్యాపీనెస్ రిపోర్ట్ వచ్చింది మనకు. ఒకటి చిన్న ఒకటి ఏంటంటే హెచ్డిఐ సంబంధించి ఒక చిన్న పాయింట్ మిస్ అయింది మనకు. అక్కడ హెచ్డిఐ అనేది ఫార్ములా మనం ఏం చెప్పినామంటే మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని చెప్పేసి, ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్ అని చెప్పేసి, స్టాండర్డ్ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి చూసినాం. బై 3 అని చెప్పేసి హెచ్డిఐ అని చెప్పేసి ఇది ఒక ఫార్ములా. అయితే 2010 నుంచి ఈ ఫార్ములాను మార్చడం జరిగింది. దాన్ని మనం అప్డేట్ చేయలేదు క్లాస్లో. మనకి యూట్యూబ్లో అంటే కామెంట్లో మన కామెంట్ సెక్షన్లో చేయడం జరిగింది. మన ఫార్ములా మిస్టేక్ ఒకసారి చూడండి సార్ అంటే నేను చేయడం జరిగింది వాస్తవమే. ఎందుకంటే 2010 నుంచి మనకు ఎట్లా చేంజ్ అయిందంటే మనకి ఫార్ములాని లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అటైన్మెంట్ ఇండెక్స్, అదేవిధంగా స్టాండర్డ్ లైఫ్ ఇండెక్స్ అని చెప్పేసి √3 అని చెప్పేసి ఇట్లా ఉంటుంది మనకి. ఇది 2010. ఓకే, 2010 నుంచి మనకి హెచ్డిఐని ఈ విధంగా మనకు చెప్తా ఉన్నారు. అది ఒకసారి చూసుకోండి, అప్డేట్ చేసుకోండి. ఇది ఒకటి మనం మిస్ చేయడం జరిగింది, పాయింట్ మిస్ అయింది అంతే, రైట్? ఇప్పుడు హ్యాపీనెస్ రిపోర్ట్ కనుక చూసుకుంటే మనకు యుఎన్ఓకి చెందిన అనుబంధ సంస్థ ఏదంటే యుఎన్ఎస్డిఎన్. ఏంటంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్, యుఎన్ఎస్డిఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్ అని చెప్పేసి 2010 నుంచి ఇస్తుంది మనకు. హంగర్ గ్రూప్ ఎప్పుడు 2006, హంగర్ గ్రూప్ 2006. హ్యాపీనెస్ రిపోర్టు 2012 నుంచి. ఆకలిది ఫస్టే ఉంది కానీ హ్యాపీనెస్ తర్వాత వచ్చింది అట్లా. అయితే మనకు 2014 తప్ప దాదాపు ఎవ్రీ ఇయర్ మనకు రిపోర్ట్ అయితే వస్తుంది. అది మనకు ఇది కూడా ఒక సంస్థ మనకి రిలీజ్ చేస్తుంది ప్రతి సంవత్సరం. ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్, ఇదే సంస్థ ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ అని చెప్పేసి మనము మార్చి 20 జరుపుకుంటాం, రైట్? మార్చ్ 20. ఈ మార్చ్ 20 ఇంటర్నేషనల్ డే ఆఫ్ హ్యాపీనెస్ సందర్భంగా మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది మార్చి 20. అట్లా మనకి 2024 మార్చ్ అయిపోయింది కాబట్టి మనకి రిపోర్ట్ అయితే వచ్చింది. అందులో భాగంగా మనకి 6 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు మన హ్యాపీనెస్ సంబంధించి. ఆ 6 అంశాలను చూసుకుంటే తెలుసు మనకి హ్యాపీగా ఉండాలంటే ఎలాంటి అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాలనే అంశంతో ఒక 6 అంశాలను తీసుకోవడం జరుగుతుంది. ఆ 6 అంశాల్లో భాగంగా ఫస్ట్ మనకి జీడిపి పర్ క్యాపిటా అని చెప్పేసి, ఓకే, జీడిపి పర్ క్యాపిటా. నెక్స్ట్ అదే తలసరి ఆదాయం అని చెప్పేసి అంటాం కదా. నెక్స్ట్ హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇదేంటి? ఆరోగ్యవంతమైన జీవితకాలం అని చెప్పేసి హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. మనకు డబ్బు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అప్పుడే హ్యాపీనెస్ ఉంటుంది. అదేవిధంగా మనకు సోషల్ ఫ్రీడమ్ ఉండాలి. ఇవన్నీ ఉండి మనం నిబంధించిన హ్యాపీనెస్ ఉంటుందా? ఉంటుంది, సోషల్ ఫ్రీడమ్. అదేవిధంగా మనకి ఇంకా సోషల్ సపోర్ట్ కూడా ఉండాలి, సామాజిక మద్దతు, సోషల్ సపోర్టు. అదేవిధంగా జనరసిటీ అని చెప్పేసి, జనరసిటీ దాతృత్వం అంటే ఏం లేదు, కరుణ, దయ, జాలి ఇట్లాంటివి ఉంటాయి కదా, దాతృత్వం అనేది, జనరసిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ చూస్తే పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి, పబ్లిక్ పర్సెప్షన్ ఆఫ్ కరప్షన్ అని చెప్పేసి ఇంకొకటి. నెక్స్ట్ది ఏంటంటే 1 2 3 4 5 6, ఓకే 6 అయ్యాయి. ఓకే,
జీడిపి పర్ క్యాపిటా, హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, సోషల్ ఫ్రీడమ్, సోషల్ సపోర్ట్, జనరసిటీ, పబ్లిక్ పర్సెప్షన్, కరప్షన్. ఇవి 6 అంశాలను తీసుకొని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారు. ఈ 6 అంశాల్లో భాగంగా మనకి స్కేల్ కూడా ఎట్లా ఉంటుందంటే 0 to 10 అయితే ఉంటుంది. 0 to 10 ఈ స్కేల్ ఉంటుంది. అయితే మనకి అప్డేట్ సంబంధించిన అంశం ఏంటంటే దీంట్లో భాగంగా 143 దేశాలకు సంబంధించిన రిపోర్ట్ మనకి 2023-21 గాను, అంటే 2021-23 గాను అంశాలను బేస్ చేసుకొని, ఇప్పుడు హ్యాపీనెస్ ఉన్నామని చెప్పేసి ఒక్కరోజు హ్యాపీగా ఉంటే అన్నట్టు కాదు, అట్లా 2021 నుంచి 2023 వరకు, అక్కడ 2021 నుంచి 23 వరకు హ్యాపీనెస్ యావరేజ్గా తీసుకొని మనకి 2024లో మనకి రిపోర్ట్ ఇచ్చింది. 24లో అయితే ఇప్పుడు ఇచ్చిన సంస్థ ఏదంటే మనకి జనరల్గా వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్ అని చెప్పేసి అనుబంధ సంస్థ మనకి రిపోర్ట్ ఇస్తే, అందులో భాగంగా మనకు రెగ్యులర్గా ఉండే హ్యాపీనెస్లో భాగంగా ఫిన్లాండ్ అని చెప్పేసి, ఓకే, డెన్మార్క్ అని చెప్పేసి, ఐస్లాండ్ అని చెప్పేసి ఇట్లనే గుర్తుపెట్టుకోవాలి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఇవి జనరల్గా ఫిన్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్ రావడం 7వసారి హ్యాపీనెస్ అంటే చాలా ఉంది అక్కడ హ్యాపీనెస్. 7వసారి అని గుర్తుపెట్టుకోవాలి. ఫిన్లాండ్, డెన్మార్క్, అదేవిధంగా ఐస్లాండ్ అని చెప్పేసి ఇవి 3 టాప్ 3లో ఉన్నాయి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. మరి మన ఇండియా చూసుకుంటే 126 ర్యాంక్ ఉంది ఈ 2024 గాను, రైట్. మరి 128లో భాగంగా మనకు శ్రీలంక ఉంది, మన వెనకాలనే 129లో భాగంగా మనకి బంగ్లాదేశ్ ఉంది, రైట్. మనకు 126 ర్యాంకు హ్యాపీనెస్లో. అట్లా నెక్స్ట్ లాస్ట్ 143 కంట్రీస్ అని చెప్పేసి అన్నాం కదా. మొత్తం ఈ 143 కంట్రీస్ 143 కంట్రీ ఏదంటే ఆఫ్ఘనిస్తాన్. ఓకే, 143 హ్యాపీనెస్ ఇండెక్స్లో లాస్ట్ కంట్రీ ఏదంటే ఆఫ్ఘనిస్తాను. హ్యాపీనెస్ లేదు, అఫా అంతే. ఆఫ్ఘనిస్తాను, అఫా, హ్యాపీనెస్ అనేది లేదు. ఆఫ్ఘనిస్తాన్లో 143 లాస్ట్. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ ఫస్ట్. 126 ర్యాంక్ అనేది మనకి ఇండియాకి సంబంధించి హ్యాపీనెస్ ర్యాంకు, రైట్. హంగర్ ర్యాంక్లో భాగంగా మనం 111లో. ఇప్పుడు మనకు నైబర్ కంట్రీ చూస్తే చైనా ఎక్కడ ఉన్నది, 60లో ఉన్నది, బెటర్ ఉన్నాయి. నేపాల్ చూస్తే 95. అదేవిధంగా పాకిస్తాన్ చూస్తే 108. నెక్స్ట్ మయన్మార్ చూస్తే 118. ఓకే, కొన్ని ఇట్లా ఉన్నాయి మన నైబర్ కంట్రీ సంబంధించి. మన ఇండియా అయితే 126 గుర్తుపెట్టుకోవాలి. శ్రీలంక 128, 129 వచ్చేసి బంగ్లాదేశ్ మనకి ఎఫ్డిఐ అని గుర్తుపెట్టుకోవాలి. ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ హ్యాపీనెస్ సంబంధించి ఏం లేదు. ఎఫ్డిఐ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం, ఓకే, అట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. హ్యాపీనెస్ సంబంధించి 2024 సంబంధించిన రిపోర్ట్, ఓకే, ఇది ఉంది. నెక్స్ట్ ఇదే క్లాస్లో ఇంకొకటి మనము రిపోర్ట్ చేయాల్సింది పీస్ ఇండెక్స్ అని చెప్పేసి చూద్దాం. ఇది మనకు హ్యాపీనెస్ ఇండెక్స్ కదా. అదేవిధంగా పీస్, ఓన్లీ హ్యాపీనెస్ ఉంటే సరిపోదు, పీస్ కూడా ఉండాలి మనకి. అంటే పీస్ ఉంటే హ్యాపీనెస్ ఉంటాం అనుకోండి. పీస్ వరల్డ్ కనబడట్లేదు, వరల్డ్ పీస్ ఇండెక్స్. వరల్డ్ పీస్ ఇండెక్స్ మనకు 2024 వచ్చింది, రైట్. అయితే మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్ ఈ సంస్థ రిలీజ్ చేస్తుంది మనకి. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ రిలీజ్ చేసింది 2024 సంబంధించి. అయితే మనకి ఈ 2024లో ఇది మనకి పీస్ అనేది తగ్గిందట. ఎంత తగ్గిందట అంటే 0.56% తగ్గిందట. ఇప్పుడు 2024 సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. శాంతి అనేది తగ్గుతుంది, మనకు యుద్ధాలు రావడం, ఓకే, రకరకాల అల్లకల్లోలు జరగడం, కాబట్టి శాంతి అనేది తగ్గిందని చెప్పేసి రిపోర్ట్ అయితే వచ్చింది. ఇందులో భాగంగా మనకు ఫస్ట్ ఐస్లాండ్, ఓకే, ఈ ఐస్లాండ్లో మనకు సీరియల్గా 2008 నుంచి ఇదే వస్తుంది. ఐస్లాండ్, ఐర్లాండ్ ఇందులో పీస్లో ఐస్ పీస్ ఫస్ట్ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ కూడా గుర్తుపెట్టుకోవాలి ఐర్లాండ్. నెక్స్ట్ ఆస్ట్రియా చూడండి. నెక్స్ట్ మనకి ఈ 3 కంట్రీస్. ఇండియా సంబంధించి 116 అండి. 126 ఏమో హ్యాపీనెస్, 111 ఏమో హంగరీ,
ఓకే, ఇక్కడ 116 అనేది మనకి పీస్ ఇండియాకి సంబంధించి. అయితే మనకి జనరల్గా 163 కంట్రీ లాస్ట్, ఈ 163 కంట్రీ లాస్ట్ ఏదంటే ఏమని ఉంది. 162 వచ్చేసి మనకి సూడాన్. 161 అనేది సౌత్ సూడాన్. ఓకే, ఏం లేదు, పీస్ ఇండెక్స్లో భాగంగా 116 ఉంది ఇండియా. ఫస్ట్ వచ్చేసి ఐస్లాండ్, ఐర్లాండ్, ఆస్ట్రియా అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. 2008 నుంచి మనకి ఫస్ట్ ర్యాంక్ ఉంది. మనకి పీస్ అనేది తగ్గింది 0.56% అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 1% సగం తగ్గింది. రైట్, ప్రాంతీయంగా చూస్తున్నట్టు మనకి ఫస్ట్ యూరోప్ ఉంది, లాస్ట్ వచ్చేసి మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. ఓవరాల్గా చూసుకుంటే ఇది మనకు గ్లోబల్ పీస్ ఇండెక్స్. ఇంతే సింపుల్. మనకి ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ అండ్ పీస్ మనకి రిలీజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్, వరల్డ్ పీస్ ఇండెక్స్. మనకి కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి, ఇంకా మనకి టైం ఉంది కాబట్టి మనకి అప్డేట్ వస్తూ ఉంటాయి. అప్డేట్ మన రిపోర్ట్స్ అయితే ఈ లెసన్లో భాగంగా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటాయి. రిపోర్ట్స్ అంటే చాలా రిపోర్ట్స్ ఉంటాయి, అవి మనం కరెంట్ అఫైర్స్ చదివే రిపోర్ట్స్ వేరు. ఇక్కడ ఓన్లీ మనకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా మనకి ఇండిసెస్లో చదివే రిపోర్ట్స్ వేరు. అఫీషియల్ యూఎన్డిపి కానీ, డబ్ల్యూఎఫ్ కానీ, యూఎన్డిపి అనుబంధ సంస్థలు కానీ. ఓకే, అదేవిధంగా ఈ లెసన్కి సంబంధించిన కొన్ని అంశాలకు సంబంధించిన సేవా సంస్థలు రిపోర్ట్ చేసేవి కూడా మనకు అవసరమే. కొన్ని సేవా సంస్థలు చేసినవి కూడా మనం చూసినాం కదా. అట్లా అంటే రిపోర్ట్స్ అంటే చాలా రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇందులో కొన్ని మాత్రం మనం డిస్కస్ చేస్తాం. అట్లా ఇంకొక 1 or 2 రిపోర్ట్స్ చూస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇవి అయిపోయినట్టే. కాకపోతే చూద్దాం, ఇంకేమన్నా ఉంటే అప్డేట్ చేద్దాం, లేదంటే దీన్ని లెసన్ మనం క్లోజ్ చేసి నెక్స్ట్ టాపిక్ మనకు అన్ఎంప్లాయ్మెంట్ పావర్టీ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.